ప్రణాళికతో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే శీఘ్రంగా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అయితే కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత ఇక మన వల్ల అవ్వట్లేదు, చాలా కష్టతరంగా మారింది అని చెప్పి, మన వల్ల కాదు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళితే ఆ పని మీకు కష్టతరంగా అనిపించదు. చాలా సులువుగా మీరు చేరాలనుకునేటువంటి గమ్యానికి చేరుకోగలుగుతారు. మీరు చేయాలనుకునేటువంటి పనిని ఒక నిర్దేశితమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మార్చుకోవాలి. అయితే ఏ విధంగా కష్టమైనప్పటికీ కూడా వదిలిపెట్టకుండా చేరుకోవాలి అనుకునేటువంటి గమ్యానికి ఎలా చేరుకోవాలి అనేది నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఈ పని చేస్తే జీవితంలో నేను ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతాను, ఇంకా కొంచెం నా జీవితంలో రాణించగలుగుతాను అనుకున్నప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవకాశాలు రాలేదు, మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విజయం సిద్ధించట్లేదు. ఇలాంటప్పుడు మీరు ప్రయత్నిస్తున్నటువంటి పద్ధతిని కొంచెం మార్చుకొని ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఈరోజు మన చేతిలో అవకాశం లేకపోవచ్చు, అంత మాత్రం చేత ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఇది మన వల్ల కాదులే అని పక్కన పడేస్తే అనుకోకుండా మన చేతిలోకి అవకాశం వచ్చిందే అనుకోండి, అప్పుడు మనం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండము కదా. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేంత శక్తి వంచన మన దగ్గర ఉండదు కదా. మనం మధ్యలోనే ఆపేశాం కదా, ఇంకా మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉంటాయి? సన్నద్ధత అనేది సన్నగిల్లిపోతుంది. అందుకోసమని అవకాశం అందిపుచ్చుకునేటువంటి సమయం వచ్చే వరకు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆ అవకాశం అనేది మీ చేతికి చిక్కేదాకా, మీకంటూ ప్రత్యేకమైనటువంటి రోజు వచ్చేదాకా మీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలకి పదును పెట్టడం ఆపకూడదు. ఖచ్చితంగా పదును పెడుతూనే ఉండాలి. అవకాశం వచ్చిన రోజు అందిపుచ్చుకొని మన బుట్టలో వేసేసుకోవాలి. ప్రణాళికను వేసుకోవాలి అన్నాం కదా, ఆ ప్రణాళిక ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఒక కథ ద్వారా చెప్తాను. దాన్ని బట్టి మీరు కొంత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. వాళ్ళకి రాజు అడవిని నరకమని చెప్పాడట. అబ్బా, అడవిని నరకడం అంటే ఎందుకో వినడానికి కాస్త కష్టంగా ఉంది, అందుకని మనం కథను మార్చుకుందాం. అడవిని నరకటం కాదు, దుంగలు ఆల్రెడీ నరికి ఉన్నటువంటి దుంగల్ని చిన్న చిన్న ముక్కలు గట్టడం కోసం ఇద్దరిని నియమించాడట. పిలిచి చాలా దుంగలని వాళ్ళకి అప్పచెప్పి, ఎవరైతే తొందరగా పూర్తి చేస్తారో వాళ్ళకి రాజ్యంలో అగ్రస్థానం ఇస్తాను అని చెప్పి తెలివితేటలకు పరీక్ష పెట్టడం కోసం వాళ్ళకి ఆ విధంగా దుంగలని నరకటం అనేటువంటి పనిని అప్పచెప్తాడు. ఇక మొదటివాడు ఏకిన తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలు తీసుకొని దుంగలని నరకటం కోసం సిద్ధమైపోతాడు. ఆయాసపడుతూ ఉంటాడు, తొందరపడుతూ ఉంటాడు. ముఖ్యమైనటువంటి ఆవేశము, నిట్టూర్పులు, చెమటలు చిందుతూనే ఉంటాయి. చేస్తూనే ఉంటాడు. రెండోవాడు మాత్రం గమ్మున తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలు తీసుకొని అసలు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాడు. కాస్త సమయం తర్వాత తిరిగి వచ్చి ఇక అప్పుడు ప్రశాంతంగా, తొందరపడకుండా దుంగని ఎక్కడ వేటు వేస్తే ఖచ్చితంగా తెగిపడుతుందో అక్కడక్కడే వేట్లు వేసుకుంటూ దుంగలని నరుకుతూ ఉన్నాడు. అలా సాయంత్రం అయ్యేటప్పటికీ మొదటగా మొదలుపెట్టినటువంటి వ్యక్తి దుంగలేమో అలాగే ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ ఆలస్యంగా వచ్చి దుంగలని ముక్కలుగా విడగొడుతున్నటువంటి వ్యక్తి ఏమో పని పూర్తయిపోయి గొడ్డలితో రాజుగారి దగ్గరికి వెళ్ళి గొడ్డలిని రాజుగారికి అందించాడు. రాజుగారు అతడికి ప్రధానమైనటువంటి బాధ్యతలు, గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చి కొలువులోకి తీసుకున్నాడు. రెండో వాడికి చాలా ఆశ్చర్యం వేసింది. తనకన్నా ముందుగానే నేను పని మొదలుపెట్టాను కదా, తనకన్నా ఎక్కువగా శ్రమించాను కదా, తనకన్నా ఎక్కువగా కష్టపడుతూ ఉన్నాను కదా, అయినప్పటికీ నేను ఎందుకు చేయలేకపోయాను, అతను ఎందుకు చేయగలిగాడు అని చెప్పి ఆశ్చర్యచకితుడవుతూ అతని దగ్గరికి వచ్చి ఈ పనిని మీరు ఎలా చేయగలిగారు అని చెప్పి అడిగాడట. దానికి అతను చెప్పాడు, నువ్వు మొక్కిలి పట్టినటువంటి గొడ్డలితో ఎంతసేపు నరికినప్పటికీ కూడా దుంగలు ఎన్ని నరకగలుగుతావో చెప్పు, ఎట్లా విజయం సాధించగలుగుతావో చెప్పు. నువ్వు వెంటనే దుంగలు నరకటం మొదలుపెట్టావు, కానీ నేను దుంగలని సమర్థవంతంగా నరకటం కోసం నా గొడ్డలికి పదును పెట్టడానికి వెళ్ళాను. గొడ్డలిని అత్యంత చురుకుగా పదునెక్కించుకొని వచ్చాను, వేటు వేయటం మొదలుపెట్టాను. ఇంకా నా పని చాలా సులువుగా మారిపోయింది, అందుకే అంత తొందరగా నా పనిని పూర్తి చేయగలిగాను అని చెప్పాడట. ఇదిగో ఇలాగే ఉంటుంది. మనము మొద్దుబారినటువంటి ఆలోచనలతో ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తూ అసలు చేయాల్సినటువంటి పనిపైన దృష్టి పెట్టకుండా గాను ఎద్దులాగా కష్టపడుతూ ఎంతసేపు నిర్విరామంగా కృషి చేసినప్పటికీ చెమట చుక్కలు చిందుతాయే, ఆయాసం కక్కుతావు తప్ప నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. అందుకే నీ ప్రణాళికని చాలా సమర్థవంతంగా మార్చుకో. ఏమి చేస్తే నేను సరైనటువంటి దిశలో పయనం చేయగలుగుతాను, ఏ దారిలో వెళ్ళాలి, అది ఏ పనైనా కావచ్చు, చదువుకు సంబంధించిందా, ఆర్థిక వ్యవహారానికి సంబంధించిందా, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిందా, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ చేయాలనుకునేటువంటి పనికి సంబంధించి పూర్తి సమర్థత కావాలి. ముందుగా నీ తెలివితేటలకి పదును పెట్టుకో, నీ ఆలోచన విధానానికి, నువ్వు చూసేటువంటి కోణానికి పదును పెట్టు. సరిగ్గా నువ్వు చేరాలనుకునేటువంటి గమ్యానికి చేరాలంటే ఏ ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తే చేరుకోగలుగుతావో ఆలోచించు. అంతేకాని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మకిలి పట్టి పదును లేనటువంటి గొడ్డలితో అతను ఎలా అయితే రోజంతా శ్రమిస్తూ ఉన్నాడో ప్రణాళికాబద్ధంగా లేకుండా నువ్వు జీవితంలో ముందడుగు వేస్తే
ఎన్ని రోజులు కష్టపడినప్పటికీ కూడా ఉన్న చోటనే ఉండిపోతావు. నీ శ్రమ మొత్తం వృధాగా మారుతుంది. నీకు తెలియకుండానే నీ పైన నీకు ఒక రకమైనటువంటి ఏహ్య భావం ఏర్పడుతుంది. సమాజంలో చులకనగా చూడబడతావు. అందుకని ప్రణాళికాబద్ధంగా గమ్యాన్ని దూరదృష్టితో ముందే చూడగలిగేలాగా నీ ఆలోచన విధానం కొనసాగాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ అత్యద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.